మరి ఈ సబర్మతి జైలు ఏంటి? అది కూడా సబర్మతి సెంట్రల్ జైలు కూడా గాంధేయవాద పద్ధతిలో నడుస్తుందా? ఇది ఇంకా అద్భుతమైనటువంటి జైలు. ఆ, ఎందుకంటే ఈ జైలు 1895 అనుకుంటాను ఆ టైంలో నిర్మాణం చేశారు, ఎక్కడ గుజరాత్లో. ఈ జైల్లో ఉన్నటువంటి ఖైదీలను సంస్కరించడానికి ఎన్ని అద్భుతమైనటువంటి పద్ధతులను అనుసరిస్తున్నారో చాలామందికి తెలియదు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూర విద్యను అందిస్తుంది ఈ ఖైదీలకు. అచ్చా. అది కాకుండా ఇస్కాన్, రామకృష్ణ మిషన్, ఆర్య సమాజ్, అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్, రామచంద్ర రవిశంకర్, పతాంజలి యోగా ఫిట్, గాయత్రి పరివార్, ఈ సంస్థలన్నీ కూడా అక్కడ ఖైదీలకు అనేకమైనటువంటి అభ్యాసాలు, యోగా ఇవన్నీ నేర్పిస్తూ వాళ్ళందరినీ సంస్కరించే దిశలో అవి అక్కడ పనిచేస్తున్నాయి. ఇవి చేస్తున్నటువంటి కృషిని మనం అభినందించాలి. ఓకే. ఆ ఖైదీలు కూడా వీళ్ళందరికీ సహకరిస్తున్నారు. అలాంటి అద్భుతమైనటువంటి మార్పుకు చిహ్నం ఈ సబర్మతి జైలు. తయారైంది. ఈ సబర్మతి జైల్లో కూడా అనేక మంది జాతీయ నాయకులను అప్పుడు ఆ కాలంలో నిర్బంధించడం జరిగింది. కానీ ఇది మాత్రం నేను ఇప్పుడు మాట్లాడినటువంటి జైలు అన్నిటికన్నా అద్భుతమైనటువంటి జైలు ఏదంటే సబర్మతి జైలు. ఎక్కడ ఉంది సార్ ఇది? గుజరాత్. ఓకే, ఓకే, సూపర్. గాంధీ పుట్టిన దేశం. అవును, అంటే సబర్మతి ఆశ్రమాన్ని దీనికి మార్చారు, అట్లా కాదు? లేదు, సబర్మతి జైలు, దీని పేరే సబర్మతి అని పెట్టారు. రైట్. మరి ఈ బోస్టన్ స్కూల్స్ ఏంటి సార్? ఈ జూనియర్ హోమ్ అంటారు, బోస్టన్ స్కూల్స్ అంటారు కదా, ఇవి ఎందుకు వస్తాయి? ఇవి ఈ బోస్టల్ స్కూల్స్ అనేటువంటివి 16 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి యువకులు నేరం చేసి జైలు శిక్ష పడితే వాళ్ళను సంస్కరించడానికి, వాళ్ళని మార్పు చేసి వాళ్ళల్లో ఒక చైతన్యం తీసుకొని వచ్చి వృత్తి శిక్షణ ఇచ్చి వాళ్ళు స్వయంగా బ్రతకడానికి కావాల్సినటువంటి స్కిల్స్ వాళ్ళకి నేర్పించి పంపించేటువంటి స్కూల్స్ ఇవి. వీటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే కేవలం మార్పు. అయితే కోర్టు శిక్షలు ఈ వయసులో వాళ్లకు విధిస్తే వాళ్ళు ఈ బోస్టల్ స్కూల్లో ఉంటారు. జువెనైల్ హోమ్స్ అన్న ఇవే? అది వేరు. అది వేరేనా? అది మరి ఆ ఏజ్ డిఫరెన్స్ వస్తుంది దానికి. ఓకే, రైట్. సో అన్నగారు, ఇంకొకటి ఓపెన్ ఎయిర్ జైలు అంటారు కదా, అంటే ఏంటి? ఖైదీలు అంటే నేను చూశాను పెట్రోల్ బంకులలో వాటిల్లో పనిచేస్తుంటారు జైలు ఖైదీలు, అట్లా ఆఫీస్లకు కూడా వెళ్ళి పని చేసుకొని రావచ్చా? ఏంటి అసలు కాన్సెప్ట్? అట్లా ఉండదు. ఓపెన్ ఎయిర్ జైల్స్ అంటే ఏంటంటే క్షణికావేశంలో ఆవేశపూరితంగా నేరాలు చేసి జైలు గోడల మధ్యకు వాళ్ళ జీవితాలు నెట్టవేయబడి నరకప్రాయంగా వాళ్ళ జీవితాలు మార్చబడి, ఓకే, ఎందుకురా ఇలా చేశాం, కుటుంబం, భార్య, బిడ్డలు, అన్నదమ్ములు, ఆప్తులు ఉన్నటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఒంటరిగా ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఎందుకు నేను కల్పించుకున్నాను, ఎందుకు నేను తప్పు చేశాను అని చాలామంది మానసిక వ్యధ అనుభవిస్తారు. అలాంటి వ్యక్తులను మార్చడానికి, సంస్కరించడానికి, సన్మార్గంలో వాళ్ళను నడిపించడానికి ఈ ఓపెన్ ఎయిర్ జైల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో రెడ్డిపల్లి విలేజ్లో ఒక ఓపెన్ ఎయిర్ జైలు ఉంది. ఓకే. దాన్ని నీలం సంజయ్ రెడ్డి గారు అప్పుడు ఓపెన్ చేశారు. తర్వాత మీ దగ్గర చెర్లోపల్లి కూడా జైలు. నేను చెర్లోపల్లి చూడలేదు కానీ బుక్కరాయ సముద్రం చూశాను. అది జైలు అనేటువంటి విషయాన్ని మర్చిపోతారు వాళ్ళు. అవునా? మేము ఖైదీలము అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతారు. బ్యూటిఫుల్. అద్భుతమైన ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. గ్రీనరీగా ఉంటుంది. వీళ్ళంతా సంతోషంగా, ఆనందంగా, తృప్తిగా జీవిస్తూ ఉంటారు. జైలు గోడలు ఉండవు, ఓన్లీ ఫెన్సింగ్ ఉంటుంది. సీరియస్? అసలు గోడలే ఉండవా? ఏం లేదు, ఓన్లీ ఫెన్సింగ్ ఉంటుంది. వాళ్ళ రూములు వాళ్ళకు ఉంటాయి, హ్యాపీగా పడుకుంటారు, పొద్దున్నే లేస్తారు. వీళ్లకు నర్సరీ ఉంటుంది, డైరీ ఫామ్ ఉంటుంది, కోళ్ళ పెంపకం ఉంటుంది, గొర్రెల పెంపకం ఉంటుంది, ఆవుల పెంపకం ఉంటుంది, తర్వాత గేదెల పెంపకం ఉంటుంది, ఫార్మింగ్ ఉంటుంది, హార్టికల్చర్ ఉంటుంది. ఓకే. ఇవన్నిట్లో వీళ్ళకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఓకే. కూరగాయలు పండిస్తారు, వాటిని ట్రాక్టర్లలో వేసుకొని వీళ్ళే వెళ్ళి టౌన్లకు ఆడ అమ్మేసుకొని మళ్ళీ నేరుగా జైలుకి వచ్చేసి హ్యాపీగా పడుకొని తిరుపతి పారిపోవడానికి ప్రయత్నం చేయరు. ఓకే. ఎందుకంటే ఖైదీ అనేటువంటి ఆలోచన వాడికి ఉండదు. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, వీళ్ళు ఇక్కడ కష్టపడి సంపాదించినటువంటి డబ్బును కూడా వాళ్ళ ఫ్యామిలీకి పంపిస్తారు.
ఇదేదో బాగుంది కదా సార్, చాలా అద్భుతం. పోవడమే బాగుంది. అలాగే ఆ, ఎవరు జైలుకు పోవాలని భావించకూడదు, కోరుకోకూడదు. బట్ అలా క్షణికావేశంలో తప్పులు చేసినటువంటి వ్యక్తులకు పడినటువంటి శిక్షకు వాళ్ళు ఇక్కడ ఒక సగం స్వేచ్ఛను అనుభవిస్తూ ఓకే. కష్టపడి కుటుంబానికి దూరంగా ఉంటారు తప్ప అన్నీ నడిచిపోతాయి ఇంకా. నడిచిపోతారు. సూపర్. కానీ వాళ్ళలో పరివర్తనంలో మార్పు ఉంది. వాళ్ళు వీటిలో శిక్షణ పొందుతారు. కరెక్ట్ కరెక్ట్. ఇంకోటి ఏంటంటే ఈ ఓపెన్ ఎయిర్ జైల్స్ కంట్రోల్లో పెట్రోల్ బంకులు కూడా ఉంటాయి, మీరు అవును చెప్పారు. అవును. సో ఇక్కడ వాళ్ళు 8 hours డ్యూటీకి చేస్తారు. ఉమ్, ఇప్పుడు ఎన్ని మిషన్స్ ఉంటాయో అంతమంది 8 hours డ్యూటీ చేసేసి వెళ్ళిపోతారు. వాళ్ళు పోయేటప్పటికి వేరే వాళ్ళు వస్తారు. అవును. వాళ్ళు 8 hours డ్యూటీ అంటే రాత్రి డ్యూటీ చేసి వాడు పారిపోడు. అంతేగా. అద్భుతం పొద్దునే ఇది. మర్యాదగా జైలుకు పోయి టిఫిన్ తినేసి రెస్ట్ తీసుకొని హాయిగా. సో ఆ విధంగా ఈ ఓపెన్ ఎయిర్ జైల్స్ ఓకే. ఒక సంస్కరణ కేంద్రాలు గ్రేట్ పనిచేస్తాయి. గ్రేట్. నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నది ఏమిటంటే అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాలలో కనీసం 2 జిల్లాలకు ఒక అద్భుతమైనటువంటి ఓపెన్ ఎయిర్ జైలు ఓపెన్ జైలు పెట్టండి. ఉండాలి. ఓకే ఓకే కరెక్ట్. అట్ ది సేమ్ టైం ఒక మహిళా జైలును కూడా పెట్టండి. తక్కువ ఉన్నాయి మహిళా జైలు. చాలా తక్కువ ఉన్నాయి. అయ్యో వసతులు బాగలేవు, సిబ్బంది లేరు, డాక్టర్లు లేరు. అయ్యో. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా అసలు కూడా మీ గళాన్ని కూడా వినిపించండి. కరెక్ట్ వీళ్లకు మెరుగైనటువంటి వసతులు, ఎందుకంటే తెలిసి కూడా తప్పు చేయడు, కరెక్ట్. క్షణికావేశంలో చేస్తాడు. అవును. వాళ్లకు ఒక ఉపశమనం లభించి వాడు మళ్ళీ బయటకు మంచి వచ్చి, వ్యక్తిగా బయటికి రావాలి. సమాజంలో కలిసి ప్రశాంతంగా బ్రతికే అవకాశాన్ని వాడికి మనం కల్పించాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే జీవితం ఒక్కసారి, రెండోసారి అంతే. మళ్ళీ రాదు. అంతే కదా. అవును. కాబట్టి వాడికి భగవంతుడు ఇచ్చినటువంటి జీవితంలో వాడు చేసుకున్న తప్పును వానికి చెప్పి వాడిని మార్చి మర్యాదగా పోయి బతుకుపోని ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి. బా. That's my request. అసలు జైల్లో ఉద్దేశమే అది, కానీ రివర్స్ జరుగుతోంది జరుగుతుంది. మన దురదృష్టానికి. ముఖ్యంగా ఈ సెల్యులార్ జైల్స్, ఇప్పుడు మీరు ఎంత ఓపెన్ ఏరియా ఎంత స్వర్గంలా ఉంటుందని చెప్పారో, నరకానికి నకళ్ళు ఈ సెల్యులార్ జైళ్ళు. కాలాపాని సినిమా కూడా వచ్చింది దాని మీద. అసలు ఏంటి అసలు ఈ జైళ్ళు? ఈ జైలు అండమాన్ నికోబార్లో ఉంది. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు ఇట్లాంటి జైలు. 1896లో మొదలుపెట్టినటువంటి జైలును 1906లో కంప్లీట్ చేశారు. ఓకే. దీన్ని ఎవరు నిర్మించారు తెలుసా? బ్రిటిష్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి ఖైదీలు ఖైదీలతోనే ఎవరైతే ఉన్నారో ఆ, వాళ్ళతోనే ఈ జైలు నిర్మాణం చేయించారు. ఆ, ఇంకా చూడండి మీరు ఎంత తెలివిగల వాళ్ళు. అదే కదా. అంటే దీనికి కనీసం శిల్పులు కానీ నిర్మాణం చేసేటువంటి కూలీలు కానీ ఎవరు లేరు, ఆ, ఖైదీలతోనే నిర్మాణం చేయించారు. ఆ. ఒకటి. రెండోది సెల్యులర్ అంటే ఏంటంటే అసౌకర్యము. ఓహో. సెల్యులర్ అంటే అసౌకర్యం. ఓకే. 4.2 మీటర్స్ పొడవు, 2.7 వెడల్పు ఉంటుంది. అంతే. ఒక చిన్న వెంటిలేషన్ ఉంటుంది, అది నీకు అందదు. 22 గంటలు నీవు నిర్బంధంగా ఒక్కడివే బ్రతకాల. బా. చాలా ఒంటరితనం ఎంత శాపం. నరకం నరకం, శాపం కాదు నరకం. ఇది 4 రెక్కలు కలిగినటువంటి జైలు, 3 అంతస్తులు. సెంటర్లో ఒక అద్భుతమైనటువంటి ఇది కేంద్రం. ఆశా. అక్కడి నుంచే ఈ జైల్లో ఉన్నటువంటి మొత్తం 696 ఖైదీల గదులను పర్యవేక్షిస్తుంది ఇది ఈ జైలు. ఓకే. జైలు అధికారులు ఉమ్. వీళ్ళు అందరి దగ్గర పోరు, ఆ నుంచి చూస్తే అందరూ కనిపిస్తారు. ఆ, ఇటువంటి జైలు ఎక్కడ లేదు, ఇంకా ఉన్నాయి అలాంటి జైళ్ళు? ఎక్కడ లేవు. ఓకే. అమ్మయ్య. ఇప్పుడు ఇది కూడా లేదు. అదే అంటున్నా సంత. ఏమైందంటే బయట ముఖాముఖి తెలిసినటువంటి రాజకీయ ఖైదీలు ఈ జైల్లో పక్కనే ఉన్నారనేటువంటి విషయం వాళ్ళకు తెలియదు. అంత ఘోరం. అంటే లంచ్ కూడా డిన్నర్ కూడా కలిసి అబ్బా సమస్యలు డైరెక్ట్ కిందికి తోసేయడమే. తోసేయడమే. నీ విసర్జన, అన్ని అందరే. నీ సర్జన అన్నీ అక్కడే. అంత భయంకరంగా అమానవీయంగా ఆత్మగౌరవాన్ని సైతం దెబ్బతీసి నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి ఒక పెద్ద జైలు అది. ఆ. ఈ జైల్లో ఒక పెద్ద తిరుగుబాటు జరిగి 24 రోజులు పెద్ద స్ట్రైక్ జరిగింది. స్ట్రైక్ చేశారు అన్నం తినకుండా. స్ట్రైక్ అంటే బయటకు వచ్చి జిందాబాద్ కాదు, లేదు. వాళ్ళు అన్నం వేస్తే అన్నం తినకుండా బయట వేసేసి మేము చచ్చిపోతాం మా పీరిగలను తీసుకొని వేయడం వేసేయండి అని చెప్పి ఆ విధంగా తీవ్ర అసంతృప్తితో వ్యవహారం జరిగితే మహాత్మా గాంధీ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వాళ్ళు వీళ్ళతో మాట్లాడి, జైలు అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించేసి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ఖైదీలను
మా మాతృభూమి ఏదైతే భారతదేశం, అది అండమాన్ వేరే కదా, అవును అవును ద్వీపాలు. అవును. భారతదేశ జైళ్ళలో ఉంచండి ఇక్కడ లేకుండా అని చెప్పేసి అప్పుడేదో ఒక చిన్న ఒడంబడిక జరిగింది. సరే, అది పోతే ఏమైందంటే ఈ సెల్యులార్ జైలు మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1963లో గోవింద్ వల్లభ్ పంత్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క దీన్ని 500 పడకల ఆసుపత్రిగా ఆ, డిక్లేర్ చేశాడు. సూపర్ సూపర్. అది చాలా అద్భుతమైన. దాని తర్వాత దీన్ని ఒక హెరిటేజ్ జైలుగా ఉమ్, మార్పు చేసి సందర్శకులకు అందుబాటులో పెట్టి క్యూఆర్ కోడ్ పెట్టి ఈ గదిలో ఎవరున్నారు, ఈ గదిలో ఉన్నారు, అతని జీవితము, లైఫ్ స్టైల్, కథ మొత్తం అంతా కూడా అదొకటి పెట్టి లైట్, సౌండ్ ఇవన్నీ కూడా పెట్టి అచ్చా అచ్చా. ఆ, చేశారు. మొన్న నాకు తెలిసి 2006 అనుకుంటా, 2006లో 100 సంవత్సరాలు అయింది ఆ జైలు నిర్మాణం చేసి. అచ్చా. శతాబ్ది ఉత్సవాలు చేశారు. ఉమ్, ఆ ఖైదీలో ఆ జైల్లో ఖైదు కాబట్టి శిక్ష అనుభవించినటువంటి ఖైదీలను పిలిపించి ఆ ప్రాంగణానికి వాళ్ళకు సన్మానం చేసి వాళ్ళకు ఏదో గౌరవ వేతనం ఏదో ఇచ్చారు. అచ్చా, ఓకే. ఇచ్చి ఆ విధంగా చేశారు. సో ఆ విధంగా సెల్యులర్ జైలు అనేటువంటిది ప్రస్తుతం ఒక హెరిటేజ్ జైలుగా మారిపోయింది.